హాయ్ ఫ్రెండ్స్, బతుకమ్మ పండగ రానే వచ్చింది. నేనైతే శారీస్ తీసుకుందాం అనుకున్నాను. ఇంకా మా ఆయన నుండి నీకు సర్ప్రైజ్ చేస్తా అని అన్నాడు. ఏంటో ఆ సర్ప్రైజ్, నాకు ఎంత పెద్ద కాస్ట్లీ చీర కొనిస్తాడో ఏంటో. ఇంకా నేను చాలా హ్యాపీగా నైట్ అంతా నిద్రనే పోలేదండి. ఎంతగా ఆలోచించానో. తెల్లవారితే సర్ప్రైజ్ అన్నాడు. ఎప్పుడు తెల్లవారుద్దా అని నైట్ అంతా మేలుకునే ఉన్నాను. అప్పుడు బీరువాలో నుంచి ఒక కవర్ తీసుకొచ్చి నా ముందట పెట్టిండండి. ఇందులో నీకు నచ్చిన శారీ తీసుకోమన్నాడు. ఏంటిది, నాకు నచ్చిన శారీ అని నేను ఆలోచించాను. అవును, నైట్ అంతా నేను షాపింగ్ మాల్కి తీసుకెళ్తాడంటే బీరువాలో ఉన్న పాత సంచి తీసుకొచ్చి ముందట పెట్టిండు. ఇంకా ఎక్కడ చూసినా నీ బట్టలే అని చెప్తున్నాడు. అప్పుడు అందులో నుంచి నేను శారీస్ బయటకు తీసానండి. ఇంకా ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పిండు. ఇంకా ఇవన్నీ ఇప్పటి అనుకుంటున్నారా? సో ఇప్పటి కాదండి, ఇవన్నీ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అవి ఎప్పటివో చెప్పాలంటే కూడా నాకు ధైర్యం రావట్లేదు. ఎందుకంటే అవంటే నీకు ఇష్టం లేదా అంటాడు. ఇష్టమే, కాకపోతే అవన్నీ ఓల్డ్ శారీస్ అండి. కానీ ఏం చేద్దాం. ఇదైతే బ్లూ కలర్ అండి, నా ఎంగేజ్మెంట్ శారీ. 20 ఇయర్స్ బ్యాక్ ఈ చీర కట్టుకోన్నట. నాకు ఏడుపు వచ్చింది. ఇంకా ఇది కట్టుకుంటే అందరు నవ్వుతారా అని చెప్పిన. ఎందుకు నవ్వుతారు, ఇప్పుడు ఈ శారీ నువ్వు కొనుక్కోవాలంటే 20,000 పెట్టాలి అన్నాడు. ఇదైతే సారీ అండి, ఈ శారీ అయితే నా రిసెప్షన్ శారీ. ఇంకా ఇది కట్టుకోమని చెప్పారు. నో, నేను ఇది కూడా కట్టుకోనని చెప్పాను. అదైతే ఇంకా దానికి డ్రై వాష్కి ఇచ్చిన కూడా చిన్న దగ్గర మరక కూడా పడిందండి. ఇంకా అది ఎలా కట్టుకోను చెప్పండి మీరే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాంటి శారీస్ కడుతున్నారా? లేదు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తున్నాడు. ఇదైతే నా మ్యారేజ్ శారీ అండి, ఇది కట్టుకోమని చెప్పారు. ఇంకా ఇప్పటికీ నేను ఏం ఆలోచించానంటే కట్టుకోవాలా వద్దా, అసలు ఏమనుకుంటారని చూస్తే నాకు కూడా శారీ భలే నచ్చిందండి. ఇప్పుడు ఈ శారీస్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇంకా సో ఇదే కట్టుకుందామని ఫిక్స్ అయినా. ఫ్రెండ్స్, మీరు కూడా కామెంట్ చేయండి.